వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీఎల్ సీజన్ 4 లో తొలి ఘట్టం పూర్తయింది. తొలి ఘట్టం తర్వాత మనకి ప్లే ఆఫ్స్కి వచ్చిన 4 టీంలు ఏదైతే క్వాలిఫై అయినాయో ప్లే ఆఫ్స్కి క్యాపిటల్ అమరావతి రాయల్స్ టేబుల్ టాపర్స్గా నిలిచారు. అదేవిధంగా తుంగభద్ర వారియర్స్, భీమవరం బుల్స్, ఈ 4 టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్ రావడం జరిగింది. ఆ 4 టీం క్యాప్టెన్స్ కూడా ఈరోజు నాతో పాటు ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషదాయకం. ఈ ఏపీఎల్ 4 చాలా మంచి స్పిరిట్లోని, చాలా కాంపిటేటివ్గా, చాలా క్లోజ్ మ్యాచెస్ జరగటం, ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ రావటం, అత్యధికంగా సుమారు 5,000 మంది దాకా కూడా అనేక మ్యాచెస్కి వచ్చి ప్రేక్షకులు చూడటం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం. పర్ఫార్మెన్స్ కూడా చాలా హర్షదాయకంగా నిలిచింది. ఒక సెంచరీ మేకర్ మనకి ఉన్నారు. అదేవిధంగా 6 బ్యాట్స్మెన్ 90కి పైగా పరుగులు చేయటం జరిగింది. అలాగే మరి హైయెస్ట్ వికెట్ టేకర్గా పివిఎస్ఎన్ రాజు 11 వికెట్లు తీసుకోవడం జరిగింది ఈ ఏపీఎల్ సీజన్లోని ఇప్పుడు దాకా. అలాగే అత్యధికంగా 300 పైగా రన్స్ చేసి హైయెస్ట్ రన్ రేట్ గెటర్గా నిలవటం జరిగింది. ఇలాగే చాలా కాంపిటేటివ్ మ్యాచెస్ జరుగుతూ మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తూ మరి 4 వికెట్స్ ఎక్కువగా తీసిన వాళ్ళు 6 మంది బౌలర్స్ ఈ సీజన్లో ఇప్పటి దాకా తీసుకోవడం జరిగింది. ఇలాగా మంచి పర్ఫార్మెన్సెస్తోని ఈ మ్యాచెస్ అన్నీ కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో జరిగింది. కూడా ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్గా 6లు అయితే సుమారు 350 పైగా 6 స్కోర్ చేయడం జరిగింది. అలాగే ఫోర్స్ కూడా 400 పైగా ఫోర్స్ కూడా కొట్టడం జరిగింది. మంచి వాతావరణంలో జరగాలనే ఆలోచనతో డిఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఈసారి ఎంపైరింగ్లో ప్రవేశపెట్టడం జరిగిందో దాన్ని కూడా అనేక మంది క్యాప్టెన్స్ వినియోగించుకున్నారు. కరెక్ట్ డిసిషన్స్ ఎంపైర్స్ వచ్చే విధంగా ఈ డిఆర్ఎస్ సిస్టమ్ ఉపయోగపడిందని భావిస్తున్నాను. చాలా సంతోషం ఏంటంటే ఐపీఎల్ టీమ్స్ నుంచి స్కౌట్స్ని కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా రావటం జరిగింది. అనేక మ్యాచ్లు వారు చూడటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఐపీఎల్లోని ఆంధ్ర నుంచి అత్యధికంగా సంఖ్యలో ప్లేయర్స్ పాల్గొంటారని హోప్తోని నేను ఉన్నాను. వికెట్స్ అయితే చాలా బాగున్నాయి. 2 వికెట్స్ ఉన్నాయి. ఓవరాల్గా టోర్నమెంట్ చాలా బాగుంది. ఈ ఇయర్ పెట్టారు. ఈ టోర్నమెంట్ చాలా బాగుంది. ఈ టోర్నమెంట్ ఇంకా మంచి ప్లేస్ పైకి వెళ్ళడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్. ఇప్పుడు వర్షాలు పడుతుంది. మ్యాచ్ 5 ఓవర్స్ అన్ని ముగించారు. 5 ఓవర్స్ మంచి టీమ్ కూడా వర్షం వల్ల ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. బట్ మనకున్న షెడ్యూల్ ముందు చెప్పడం కాబట్టి మనకి వైజాగ్లో కంపల్సరీ ఈ టైం బస్సులు పడతాయి. ఏదైతే ఉన్నారో గ్రౌండ్ స్టాఫ్ ఆ వాళ్ళు కానీ చాలా కష్టపడుతున్నారు. బట్ రైన్ అన్నా మనం ఏం చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. 5 ఓవర్స్ ఓవరాల్ చెప్పాలంటే మా టీంకి అసలు వర్షమే పడలేదు. లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ మీడియా కానీ అడ్వర్టైజ్మెంట్ చాలా బాగుంది. రీచ్ కూడా పబ్లిక్ రీచ్ కూడా చాలా బాగుంది. అంటే ఓవరాల్ గా మేము మా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత బాగా జరుగుతుంది. స్పెషల్ థ్యాంక్స్ టు ఏసీఐ. అండ్ కమింగ్ టు క్లైమేట్ అది మన చేతిలో లేదు. కానీ మేఘాలయ ప్రిపేర్ అవుతుందంటే అది మేము ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. లాస్ట్ 3 సీజన్స్ లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్స్ ని. కానీ దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నాము అంటే మేము ముందే వాటిని ప్రిపేర్ అవుతున్నాం. ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆన్ టోస్ ఉంటున్నాం.
ఫస్ట్ మ్యాచ్ నుంచి మనం ఎవ్రీ మ్యాచ్ ఈ మ్యాచ్ మనకు ఇదే లాస్ట్ మ్యాచ్ అనుకుని ఆడుతూ ఉంటే సో దట్ ఫస్ట్ మ్యాచ్ మనం నాట్ వస్తుంది మనం గెలిస్తే ఇన్ కేస్ మనం 1-2 మ్యాచెస్ పోయినా కూడా ఆ పాయింట్స్ యాడ్ అవుతాయి మన టేబుల్ టాప్ లోనే. సో ఆ ఒక్క సినారియో మన చేతిలో ఉంది, అంతకు మించి మన చేతిలో మనం చేసేది ఏం లేదు. ఫస్ట్ నుంచే మొత్తం ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. క్యాంప్ లో ఏదైతే మనం ముందు క్యాంప్ చేసిన మ్యాచెస్ కంప్లీట్ గా టీం అందరినీ ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడం, వాళ్ళ రోల్ ఏంటి. ఇప్పుడు యాజ్ ఎ జూనియర్ అయితే సీనియర్ ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరైనా. సో ఆ ప్రాసెస్ లోనే టీమ్ బాండింగ్ అనేది కూడా ఇంక్లూడ్ అవుతుంది. అండ్ అదే టైంలో సీనియర్ వచ్చి జూనియర్ ని పికప్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఆ రోల్స్ ని ఇద్దరు ఈక్వల్ గా బాగా చేయగలిగితే అంతకు మించి ఏముంటది కోఆర్డినేషన్. ఆడుతున్నారు అండ్ మీరు అన్నట్టే ఏపీఎల్ కి ఐపీఎల్ కి డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఆల్ ప్లేయర్స్ అదే హార్డ్ వర్క్ అండ్ అదే ఎంకరేజ్మెంట్ లో ఆ ఎఫర్ట్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఈ సీజన్ చాలా క్వాలిటీ సీజన్ అవుతుంది. యాజ్ ఎ ప్లేయర్స్ ఎవ్రీథింగ్ లైక్ డిఆర్ఎస్ సిస్టమ్స్ అండ్ మీడియా సపోర్ట్ కానీ అవన్నీ కూడా బాగా వెళ్తున్నాయి. అండ్ ప్లేయర్స్ కూడా వాళ్ళు 100% ఇస్తున్నారు ఎవ్రీ గేమ్. వాళ్ళ పొటెన్షియల్ బయటకు చూపిద్దామనే వాళ్ళ మైండ్ సెట్ ఉంది. అండ్ అలానే వీఆర్ డూయింగ్ వెల్. గడిచిన మ్యాచ్ కన్నా రాబోయే మ్యాచ్ కోసం మీ డిపార్ట్మెంట్ బలంగా యాక్చువల్లీ మా టీమ్ అందరూ బ్యాలెన్స్ ఉన్నారు. మేము చాలా ప్లానింగ్ తో ఉన్నాం. లైక్ బ్యాటింగ్ అయినా ఫీల్డింగ్ అయినా బౌలింగ్ అయినా మేము అన్ని పార్ట్స్ కవర్ చేస్తున్నాం. అండ్ యాజ్ ఎ టీమ్ గా మేము జస్ట్ ఆ కోఆర్డినేషన్ అండ్ ఆ రైట్ వే లో మేము గెలుద్దామని ఉన్నాం. మాకు వీఆర్ ఆల్ గుడ్ యాజ్ ఎ టీమ్. మాకు తక్కువ అని ఇది అవన్నీ పాయింట్అవుట్ చేయట్లేదు. వీఆర్ వెరీ గుడ్ యాజ్ ఎ టీమ్ అండ్ వీఆర్ డూయింగ్ దట్. మరి చెప్పాలంటే చాలా యంగ్ టీమ్ అది. ఓపెన్ గా చెప్పచ్చు, మా చాలా యంగ్ టీమ్. సో ఏంటంటే అందరూ మంచి ఎఫర్ట్ ఇస్తున్నారు గ్రౌండ్ లో. యంగ్ టీమ్ ఉండడం వల్ల లోపల ఎనర్జీ కానీ ఆ ఇంటెన్సిటీ కానీ మాకు 2 మ్యాచెస్ బాల్అవుట్ అయ్యాయి. బట్ స్టిల్ క్వాలిఫై అయ్యామంటే ఆ ఇంటెన్సిటీ వల్ల అయ్యామని నేను అంటాను. సో అదొక బూస్టప్ అనిపించింది నాకు. అండ్ ఈవెన్ 2 ఐపీఎల్ ప్లేయర్స్ ఉన్నారు మా దాంట్లో. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ ఐపీఎల్ డ్రెస్సింగ్ రూమ్ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని బాగా షేర్ చేస్తున్నారు అందరూ. సో మంచి కాంబినేషన్, మంచి కోఆర్డినేషన్ లో ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచే మాకు బాగా డిస్కస్ చేస్తారు వాళ్ళిద్దరు. ఐపీఎల్ డ్రెస్సింగ్ రూమ్స్ ఎలా ఉంటాయి, సిచ్యువేషన్స్ మీరు ఎలా ఫేస్ చేస్తారు, యంగ్స్టర్స్ కి ప్రెజర్ ముందే రాకుండా ఎలా చూసుకోవాలి, సో అవన్నీ వాళ్ళు ముందే బాగా చూసుకుంటారు. వాళ్ళ ఇద్దరు హ్యాండ్ బాగా హెల్ప్ అవుతుంది. మాకు ఇద్దరు బౌలర్స్ అవడంతో లోపల ఇంకా మంచిగా హెల్ప్ అవుతుంది. మీకు ఉన్న టీమ్ మాదే అని చెప్తాను నేను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.